స్మార్ట్ ఫోన్ యూజర్లకు అద్దిరిపోయే న్యూస్. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్, మొబైల్ సిమ్ అవసరం లేకుండానే నేరుగా లైవ్ టీవీ ఛానల్స్ వీక్షించవచ్చు. డైరెక్ట్ టు మొబైల్ అనే సరికొత్త టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తోంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా స్మార్ట్ ఫోన్లలో లైవ్ టీవీ ఛానల్స్ను చూసేందుకు వినియోగదారులను అనుమతించనుంది. ఈ టెక్నాలజీని డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ పేరుతో పిలుస్తారు. త్వరలో దేశవ్యాప్తంగా 19 నగరాల్లో ఈ టెక్నాలజీపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు సమాచార ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఇది స్వదేశీ టెక్నాలజీగా పేర్కొన్న ఆయన 470, 582 MHz స్పెక్ట్రమ్ రిజర్వ్ చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. గత ఏడాది డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీని టెస్టింగ్ చేయడానికి పైలట్ ప్రాజెక్టులు బెంగళూరు, కర్తవ్య పథ్, నోయిడాలో జరిగాయన్నారు. రాబోయే ఈ సరికొత్త టెక్నాలజీ దేశవ్యాప్తంగా 8 నుంచి 9 కోట్ల టీవీలు లేని ఇళ్లకు చేరుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగనుంది. అదేవిధంగా 280 మిలియన్ కుటుంబాల్లో కేవలం 190 మిలియన్ కుటుంబాల్లోనే టీవీలు ఉండగా 80 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే వినియోగదారుల స్మార్ట్ ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్ను ట్రాన్స్మిట్ చేయగల టెక్నాలజీగా చెప్పవచ్చు. సాంప్రదాయకంగా ఈ టెక్నాలజీ అత్యవసర హెచ్చరికలను జారీ చేయడానికి, విపత్తు నిర్వహణలో సాయం చేయడానికి ఉపయోగించారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ ఉపయోగించి నెట్వర్క్ బ్యాండ్ విడ్త్కు ఇబ్బంది లేకుండా వినియోగదారుల మొబైల్ ఫోన్లో సమాచారాన్ని నేరుగా పంపుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే ప్రత్యేక బేస్ బ్యాండ్ ప్రాసెసింగ్ యూనిట్ను చేర్చడం వల్ల స్మార్ట్ ఫోన్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశము కనిపిస్తోంది. ప్రస్తుత ఫోన్లలో ఈ టెక్నాలజీ సపోర్ట్ చేయాలంటే దానికి తగినట్లుగా రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుందని భావిస్తున్నారు.